హుస్నాబాద్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో మినీ స్టేడియంలో సీఎం కప్ 2024 ప్రారంభోత్సవ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. సీఎం కప్లో భాగంగా కబడ్డీ, వాలీబాల్ పోటీలను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ మున్సిపాలిటీ వర్సెస్ పోతారం కబడ్డీ మ్యాచ్ తిలకించారు. కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్మన్ అనిత, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, కౌన్సిలర్లు, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంకచందు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎంఈఓ ఇతర అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు. మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం కప్ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు. గెలుపును నిలుపుకోవాలి, ఓడిపోయినా వారు గెలవడానికి ప్రయత్నం చేయాలి. కబడ్డీ, వాలీబాల్లో గెలిచిన వారికి శుభాకాంక్షలు. చదువుతో పాటు మానసికంగా ఉత్సాహంగా ఉండాలంటే క్రీడల్లో భాగస్వామ్యం కావాల్సిందే. మనం శ్రమపడాలి. చదువుతో పాటు మానసిక దృఢత్వాన్ని సాధించాలంటే మీకు ఇష్టమైన క్రీడల్లో పాల్గొనాలి. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొస్తుంది. అందులో హుస్నాబాద్ నుండి పెద్ద ఎత్తున విద్యార్థులు చేరాలి. అందుకు పిట్లు కృషి చేయాలి. నేను సౌత్ కొరియా పోయినప్పుడు అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ చూసిన అది చిన్న దేశమే అయిన ఒలింపిక్స్లో 32 పతకాలు వచ్చాయి. భవిష్యత్లో మన వాళ్ళు ఒలింపిక్స్లో రాణించాలంటే ముందు స్టేట్, నేషనల్, ఏషియన్ గేమ్స్ ఆడాలి. అక్కడ గెలవాలి. జాతీయ స్థాయిలో ఆడిన వారికి ₹1,00,000 బహుమానం అందిస్తా. పిల్లలందరికీ విద్యతో పాటు క్రీడలు కూడా జీవితంలో భాగస్వామ్యంగా ఉండాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందుకు కృషి చేయాలి. All dignitaries, kind of place, sir. కూర్చున్నా సార్ ఒకసారి మాకు ఇక్కడ అన్ని రాళ్ళు మొరాలు కోర్టు తయారు హుస్నాబాద్ స్టేడియంలో పిల్లలకు సంబంధించిన సీఎం కప్ పోటీలు నిర్వహించినటువంటి నిర్వాహకులందరికీ అభినందనలు. పాల్గొన్న అతిథులు, క్రీడ అంటేనే గెలిచిన వాళ్ళు ఇంకా మరింత పట్టుదలతోటి ఆ గెలుపును నిలుపుకోవాలని, గెలవని వాళ్ళు గెలుపును అందుకోవాలని నిరంతరం కృషి చేసేటువంటి ఆట క్రీడ. ఈ రోజు జరిగినటువంటి క్రీడలు ఏమేమి, అథ్లెటిక్స్ ఏమేమి జరిగిన పోటీలన్నీ, కబడ్డీ, వాలీబాల్ జరిగినటువంటి వాళ్ళందరికీ కూడా భాగస్వాములైనందరూ శుభాకాంక్షలు. ఒక విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి ఏజ్ మీది.
చదువుతో పాటుగా మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా ఉండాలంటే ప్రతి విద్యార్థిని క్రీడల్లో భాగస్వామి కావాల్సిందే. అట్లా కాకుండా ఉంటే సీజన్లో ఆరుద్ర పురుగు వస్తుంది. చూసిన ఆరుద్ర పురుగు అంటే తెలుసా? ఎంతో టీచర్లు ఎంతమంది చూపి వస్తలేదు ఏ ఊర్లో వస్తున్నాయా? ఆరుద్ర పురుగు అంటే ఎంతమంది తెలుసు? ఒకసారి చేయలేడు పిల్లలు పెద్ద ఇలా తెలుసు. ఆరుద్ర పురుగు తెలుసా? ఇట్రా అమ్మా, ఓన్లీ రెడ్డే. రైట్. ఏం చేస్తుంది? ఇట్లా కనబడితే పోతుందా? పట్టుకుంటే ముడుచుకుంటే కొద్ది రోజుల తర్వాత గాయమైపోతుంది. సీజన్ వస్తుంది. అట్లా ఉంటే మనం కూడా సీజన్ కొరకు పుట్టినాం, సీజన్ కొరకు దాటిగా గురించిపోయినా ఉన్నట్టు కాదు. మనం శ్రమ పడాలి. చదువుతో పాటుగా మానసిక శారీరక ఉల్లాసానికి దృఢత్వానికి మనం తప్పకుండా క్రీడల్లో భాగస్వామి కావాల్సిందే. ఎవరైనా వాళ్ళకి ఇష్టమైన క్రీడ, అప్పుడు మనం అన్ని రకాలుగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడలను ప్రోత్సహించడానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతా ఉంది. తప్పకుండా ఆ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో మన హుస్నాబాద్ ప్రాంత విద్యార్థులు ఉండాలని కోరుకుంటా ఉన్నా. ఆ విధంగా అడ్మిషన్ సంబంధించిన విధంగా పీఈటీలంతా కూడా కృషి చేయాలి. అన్ని క్రీడలకు సంబంధించినటువంటి మరి స్పోర్ట్స్ స్కూల్ కూడా మన దగ్గర కరీంనగర్లో ఒక స్పోర్ట్స్ స్కూల్ ఉంది. పాత 10 జిల్లాలలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఫీడింగ్ పాయింట్స్ గా తీసుకొని స్పోర్ట్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా పేరు మీద మన సౌత్ కొరియా పోయినప్పుడు అక్కడ చూసినాను. నేను కూడా పోయినాను. అక్కడ చిన్న దేశం అది, మన తెలంగాణ రాష్ట్రం అంతా ఉంటది. 32 మెడల్స్ వచ్చినాయి. ఒకటే అమ్మాయికి 3 మెడల్స్ గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. అంటే అంత ఒక అకౌంట్ ఆ విధంగా ట్రైనింగ్ ఉంటది. మనిషికి సంబంధించి మొత్తం సైంటిఫిక్ గా అక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితికి అనుగుణంగా వాళ్ళ మైండ్ కెపాసిటీకి అనుగుణంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. అట్లా 32 అవార్డులు వచ్చాయి, 32 ర్యాంకులు ఒలింపిక్స్ లా. భవిష్యత్ ఒలింపిక్స్ లా రావాలంటే ముందు మన దేశంలో ఏషియన్ గేమ్స్ లా లేకపోతే ఇతరత్ర గేమ్లల్లో మనోళ్ళు ముందుగా రాణించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నేను హుస్నాబాద్ ప్రాంత క్రీడాకారులకు నేషనల్ వార్డినల్ స్టేట్ వార్డినల్ 50,000 రూపాయలు స్టేట్ లా ఆడిన వాళ్ళకి ఇస్తాను. నిన్న ప్రత్యేక విషయం నేను చెప్పిన అదే నేషనల్ ఆడిన వాళ్ళకి 1,00,000 రూపాయల బహుమానం. వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కొరకు, ఎందుకంటే క్రీడలంటే కూడా ఒక ప్రోత్సాహం ఉండాలనే ఆలోచనతో చెప్పినాం. మరొక్కసారి కోరుతా ఉన్నా, దయచేసి ఎక్కువ సమయం తీసుకోకుండా మీరందరినీ ఆశీర్వచనం ఇస్తూ ఈ ప్రాంతం నుంచి క్రీడాకారులుగా ఎదగడానికి మంత్రిగా ప్రభుత్వం పక్షాన హుస్నాబాద్ శాసనసభ్యుడిగా ఈ ప్రాంతాన్ని క్రీడలకు సంబంధించిన ఒక వేదికగా, క్రీడాకారులకు వేదికగా చేయాలనేటువంటి ఆలోచనకు అనుగుణంగా మీరంతా, నేను పీఈటీలందరూ కూడా కోరుతా ఉన్నా, లేదా పట్టణ పుర ప్రముఖులను, తల్లిదండ్రులను అందరినీ కోరుతా ఉన్నా. ఈరోజు పిల్లలందరినీ ఆటలాడించే విధంగా, పిల్లలకు విద్యతో పాటుగా క్రీడలు కూడా ఒక జీవిత భాగంగా ఉండే విధంగా వాళ్ళకి అవకాశం ఇవ్వండి, వాళ్ళని ప్రోత్సహించండి. వాళ్ళకి అవకాశం ద్వారా అనేక విధాలుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్రీడల్ని జీవితంలో అంతర్భాగం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతూ అందరికీ నా శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాను.